హలో ఫ్రెండ్స్, వెల్కమ్ బ్యాక్ టు అవర్ ఛానల్. ఎలా ఉన్నారండి అందరూ? నేనైతే చాలా బాగున్నాను. మీరు కూడా బాగుండాలని మనస్ఫూర్తిగా కోరుకుంటున్నాను. ఇవాళ మన ఛానల్లో గుత్తి వంకాయ కూర చాలా సింపుల్గా ఎవరైనా ఈజీగా చేసుకునేలాగా చెప్తున్నాను. వీడియో లాస్ట్ వరకు చూడండి. ముందుగా అయితే మనము నల్ల వంకాయలు తీసుకోవాలి, చిన్నవి తీసుకోవాలి, లేతవి తీసుకోవాలి. తీసుకున్న వంకాయలకి లాస్ట్లో ఉన్న చిన్న కాడని కట్ చేసుకొని మిగతా కాడను ఉంచేయాలి. 4 వైపులా ఘాట్లు పెట్టుకొని మధ్యలో చెక్ చేసుకోవాలి, లేదంటే వంకాయలు పుచ్చులు ఉంటాయి కాబట్టి. సో అలాగే ఒక గిన్నెలో నీళ్ళు తీసుకొని అందులో సాల్ట్ వేసి ఈ వంకాయలన్నిటిని కూడా అందులో ఉంచాలి కొంచెంసేపు. ఆ తర్వాత స్టవ్ మీద కళాయి పెట్టుకొని అందులో ఒక 4 టేబుల్ స్పూన్ ఆయిల్ యాడ్ చేసుకొని మనం కట్ చేసి పెట్టుకున్న వంకాయలన్నిటిని కూడా ఇందులో యాడ్ చేసుకోవాలి. ఇవి బాగా మగ్గాలి కాబట్టి ఒకసారి అటు ఇటు కలిపేసి మూత పెడితే మగ్గుతూ ఉంటాయి. అలాగే పక్కన కళాయి పెట్టుకొని అందులో ఒక గుప్పెడు పలుకులు వేసుకోవాలి. పలుకులను బాగా వేపుకొని ఒక ప్లేట్లోకి తీసుకోవాలి. అదే కళాయిలో 1 స్పూన్ జీలకర్ర, 1 స్పూన్ ధనియాలు, ఒక 4 మిరియాలు, అనాస పువ్వు చిన్నది, అలాగే చెక్క చిన్నది, ఒక 4-5 మొగ్గలు కూడా తీసుకోవాలి, 2 యాలకులు. అలాగే ఇప్పుడు మనం ఇందులో ఒక 10 మిరియాలు కూడా యాడ్ చేసుకోవాలి. మీకు నచ్చితే మెంతులు కూడా వేసుకోవచ్చు. నేను మెంతులు కూడా ఒక 10 వేసాను, అది కనిపించలేదు. సో ఇవన్నీ కూడా కొంచెం బాగా రోస్ట్ చేసుకోవాలి. సో మనకి ఈ మెంతులు, ఆవాలు అనేది కొంచెం చిక్కబడడానికి అనమాట కూర. మీకు ఇంకా కావాలి అంటే జీలకర్ర, గసగసాలు కూడా వేసుకోవచ్చు. గసగసాలు వేసుకున్న కూరలు తొందరగా పాడైపోతాయి అన్నమాట. సో అందుకని నేను గసగసాలు వేసుకోలేదు. సో మనకైతే వంకాయలు ఇలా మగ్గిపోయాయండి. ఇలా మగ్గిపోయిన వంకాయల్ని ఒక ప్లేట్లోకి తీసుకొని అదే కళాయిలో కొంచెం ఆయిల్ యాడ్ చేసుకోవాలి. నేను ఎందుకు ఇలా మగ్గించానంటే వంకాయలు డైరెక్ట్గా కూడా వేసి మసాలా పెట్టి చేసుకోవచ్చు, అది వేరే మెథడ్ అండి. ఈ మెథడ్ అయితే మనకి సింపుల్గా అయిపోతుంది అనమాట. సో ఇదే కళాయిలో కొంచెం ఆయిల్ యాడ్ చేసుకొని మనము ఒక 5 ఉల్లిపాయలు పెద్ద సైజు తీసుకొని చిన్న చిన్న ముక్కలుగా కట్ చేసుకోవాలి. అలాగే ఒక 4 పచ్చిమిరపకాయలు, ఒక 2 రెమ్మలు కరివేపాకు కూడా. మీకు నచ్చితే ఉల్లిపాయల్ని మిక్సీ కూడా పట్టుకోవచ్చండి. ఇవి కొత్త ఉల్లిపాయలు కాబట్టి తొందరగానే వేగిపోతాయి, మిక్సీ పట్టుకోవాల్సిన పని లేదని నా ఉద్దేశం. మీకు నచ్చితే మిక్సీ పట్టుకోవచ్చు. అలాగే ఇప్పుడు మనం రోస్ట్ చేసి పెట్టుకున్న ఈ మసాలాలన్నిటిలో ఒక 15 వెల్లుల్లిపాయలు, ఒక 2 ఇంచుల అల్లము, అలాగే ఒక చిన్న ముక్క కొబ్బరి ముక్క కూడా, పచ్చి కొబ్బరి అండి. మీకు నచ్చితే ఎండు కొబ్బరి కూడా వేసుకోవచ్చు. నేనైతే పచ్చి కొబ్బరి వేసుకున్నాను. పచ్చి కొబ్బరి వల్ల మనకి టేస్ట్ చాలా బాగుంటుంది. సో ఇవన్నీ కూడా బాగా మెత్తగా ఫ్రై చేసుకోవాలి, పేస్ట్ చేసుకోవాలి. పేస్ట్ చేసుకున్న తర్వాత పక్కన పెట్టుకొని ఇప్పుడు మనకి ఉల్లిపాయలు ఎంతవరకు మగ్గాయో చూసుకొని అందులో పసుపు, అలాగే సాల్ట్ కూడా యాడ్ చేసుకోవాలి. మనకి అన్నీ కూడా టేస్ట్కి ఇక్కడే సరిపడేలాగా చూసుకోవాలండి, మళ్ళీ మధ్యలో యాడ్ చేయకుండా. సో ఇవన్నీ బాగా మగ్గిపోయిన తర్వాత మనం పేస్ట్ చేసి పెట్టుకున్న పేస్ట్ని కూడా ఇందులో యాడ్ చేయాలి. సో చెప్పాను కదండి, మసాలాలన్నీ కూడా ఒకసారి చూసుకొని మీరు మసాలాలు వేసుకోండి. సో బాగా మెత్తగా పేస్ట్ అవ్వడానికి కొంచెం వాటర్ యాడ్ చేస్తూ మనం మిక్సీ పట్టుకోవాలి. సో ఇప్పుడు ఇది అడుగంటకుండా మధ్యలో కలుపుకుంటూ ఆయిల్, ఈ గ్రేవీ అంతా కూడా సపరేట్ అయ్యేంత వరకు ఇది బాగా ఫ్రై చేసుకోవాలి. ఆ తర్వాత టేస్ట్కి సరిపడా కారం కూడా వేసుకోవాలి. ఇది మసాలా కారం కాబట్టి నేను ఒక 3 టేబుల్ స్పూన్ కారం వేసానండి. ఇంకొక టేబుల్ స్పూన్ వేసాను కానీ అది కనిపించలేదు. సో 3 టేబుల్ స్పూన్ కారం కూడా వేసి బాగా కలుపుకోవాలి. కలుపుకున్న తర్వాత ఇలా ఆయిల్ పైకి తేలుతున్నప్పుడు మనం మిక్సీ పట్టుకున్న గిన్నెలోనే కొంచెం ఒక గ్లాస్ నీళ్ళు వేసుకొని ఇందులో కలుపుకోవాలి. మనం గ్రేవీ చూసుకుంటూ వాటర్ కలుపుకోవాలండి. సో కలుపుకుంటూ ఉంటే మనకి అడుగు అనేది అంటకుండా ఉంటుంది. నాన్ స్టిక్ అయినా ఏదైనా సరే అడుగు అంటుతూ ఉంటుంది, ఎందుకంటే ఇందులో మనము పలుకులు వేసాం కదా, తొందరగా చిక్కబడిపోతుంది అనమాట. సో అందుకని చెప్పి కలుపుకుంటూ ఉండాలి. సో కలుపుకున్న తర్వాత ఇప్పుడు మనం ఫ్రై చేసి పెట్టుకున్న వంకాయలను కూడా ఇందులో యాడ్ చేసేయాలి. సో మీకు ఒక డౌట్ రావచ్చు, వంకాయలు ఇంతలాగా వేపేసి మళ్ళీ ఇందులో వేశారు అనేసి అని. అప్పుడు అలా వేసుకుంటే మనకి ఈజీగా తొందరగా అయిపోతుంది అనమాట, టైం సేవ్ అవుతుంది అనమాట. సో అందుకని నేను ఇలా చేస్తాను. సో ఇంకొక రకంగా కూడా చేసుకోవచ్చు, అది నేను నెక్స్ట్ వీడియోలో పోస్ట్ చేస్తాను. వేసిన వంకాయలని అంటే ఇరిగిపోకుండా చక్కగా మధ్యలో కలుపుతూ ఉండాలి. మనం చేపల పులుసు ఎలా అయితే కలుపుతామో అలా కలుపుకోవాలన్నమాట. చాలామంది వంకాయలని ధర తక్కువ దొరద ఎక్కువ అంటారు, కానీ అలా ఏముండదండి. వంకాయ కూర ఎలా వండినా టేస్ట్ వస్తుంది. సో నాకైతే చాలా ఇష్టం వంకాయ కూరలు అయితే మటుకు. చూసారా, చాలా టేస్టీగా ఉన్న వంకాయ కూర అయితే మనకి రెడీ అయిపోయింది. సో చెప్పాను కదా, మధ్యలో కలుపుకోకపోతే ఇలా అడుగంటేస్తుంది అనమాట. సో మధ్యలో కలుపుకుంటూ చక్కగా ఇలా రెడీ చేసుకుంటే చాలా టేస్టీగా ఉంటుంది. వంకాయ అంటే ఇష్టం లేని వాళ్ళు కూడా లొట్టలు వేసుకొని తింటారు, అంత బాగుంటుంది. సో వీడియో అయితే ఇదండి. నచ్చితే ఒక లైక్ చేయండి, షేర్ చేయండి, ఛానల్ అయితే సబ్స్క్రైబ్ చేసుకోండి. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్.